రామ్ చరణ్ అంటే నాకు ప్రాణం. నిజం చెప్పాలి అంటే ప్రాణం కంటే ఎక్కువ అంటూ అల్లు అర్జున్ గారు చెప్పినటువంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. అయితే ఎప్పుడు మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, అప్పుడు ఇంత బాండింగ్ ఉండేది, మరి ఇప్పుడు ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటూ చాలామంది కూడా సోషల్ మీడియాలో చర్చిస్తూ ఉన్నారు. సో ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో కొన్ని గొడవలు అయ్యాయని చెప్పేసి, ఒకరితోని ఒకరు మాట్లాడుకోవట్లేదని చెప్పేసి, ఒకరి ఫ్యామిలీని ఇంకొక ఫ్యామిలీ కలుసుకోవట్లేదని చెప్పేసి మనము చాలా రూమర్స్ విన్నాము. అండ్ ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున గొడవలు కూడా అవుతున్నాయని చెప్పేసి చాలామంది మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో కానీ, న్యూస్ ఛానల్లో కానీ, ఎక్కడ చూసినా కూడా సినిమా వర్గాల్లో కూడా ఈ యొక్క గొడవల గురించే మాట్లాడుకున్నారు. కానీ ఎప్పుడైతే ఒక విషాదం జరిగిందో అప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ఉండడం. సో మరి అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా చిరంజీవి గారు ముందుండి ఆయన్ని బయటికి తీసుకురావడం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో అప్పుడేమనుకున్నారు, అరే మనం ఎంత అనుకున్నా కూడా వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు, రక్త సంబంధం ఎప్పటికైనా కూడా కలుస్తారు అని చెప్పేసి ఆ తర్వాత అనుకున్నాం. కొద్ది రోజులకి మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది, మళ్ళీ మాట్లాడుకోవట్లేదు, కలుసుకోవట్లేదు. అలాంటి సందర్భాల్లో కలిసారు కానీ నార్మల్గా ఇక్కడ కూడా కనిపించట్లేదు, ఏ ఫంక్షన్లో కలవట్లేదు. సో ఈ విధంగా అన్నారు. సో రీసెంట్గా శిరీష్ పెళ్ళైనప్పుడు అందరూ కూడా వెళ్ళారు, ఫ్యామిలీ సభ్యులందరూ, మెగా ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి ఒక కొత్త జంటని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అండ్ ఫ్యామిలీతో పాటు సరదాగా చాలా సమయాన్ని కూడా గడిపారు అండ్ అక్కడే కూడా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత మళ్ళీ మనసును మార్చేసుకున్నారు. అరే వీళ్ళిద్దరూ ఎప్పటికైనా కలిసిపోయే వాళ్ళే, వాళ్ళు సరదాగానే ఉంటారు, మనం ఈ విధంగా అనుకుంటామని చెప్పేసి మళ్ళీ అనుకున్నారు. అంటే వాళ్ళు నిజంగా ఎప్పుడు కూడా ఆ భావంతో ఉంటారో లేదో వాళ్ళకే తెలియాలి, కానీ చూసేటటువంటి మనం ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికప్పుడు అరే వాళ్ళిద్దరి మధ్య అది ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఇది ఉంది, వాళ్ళు ఫైటింగ్ చేసుకున్నారు, పోట్లాడుకున్నారు, మాట్లాడుకోవట్లేదు, ఇంకా ఇదే ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఒక సినిమాని సినిమాలాగా, ఒక హీరోని హీరోలాగా, ఒక ఫ్యామిలీని ఫ్యామిలీ లాగా మాత్రం మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే నాకు నా హీరో గొప్ప, నీకు నీ హీరో గొప్ప అని చెప్పేసి ఎవరికి వాళ్ళు యమునా తీరి అనే విధంగా మాట్లాడుకుంటారు. కాబట్టి అదే ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒకానొక సందర్భంలో రామ్ చరణ్ అంటే నాకు ప్రాణం, నా ప్రాణం కంటే ఎక్కువ, తను ఎప్పుడు కూడా అగ్రస్థానంలో ఉండాలి. అండ్ చిరంజీవి గారు ఎంత గొప్ప స్టార్ అనేది మనందరికీ కూడా తెలుసు. అండ్ ఆయనంతటి వ్యక్తి రామ్ చరణ్ అవుతారు, ఇంకా నిజం చెప్పాలంటే అంతకు మించి అవుతారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి మనస్తత్వం అంతా కూడా రామ్ చరణ్లో ఉంది. సో రాబోయేటటువంటి 25 ఏళ్లలో అగ్రస్థానంలో మొదటి స్థానంలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రామ్ చరణే కావాలి అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఆ ఒక వీడియోలో మాట్లాడారు. కానీ ఆ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పుడో పాత వీడియో తీసుకొచ్చి మళ్ళీ ట్రెండ్ చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్యన మనం రీసెంట్గా చూసాము, చరణ్ గారి బర్త్డేకి కూడా నా స్వీట్ కజిన్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు ఎంత మనస్ఫూర్తిగా పలకరించారు, ఎంత మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది, వాళ్ళు బాగానే ఉంటారని చెప్పేసి. బట్ బయట మీ హీరో మా హీరో అని చెప్పేసి చాలామంది ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటారు, ఆఖరికి కొట్టుకునే స్థాయికి కూడా వెళ్తుంది. సో దయచేసి ఇప్పటికైనా ఇలాంటి చూసినప్పుడైనా కూడా ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం మనసు మార్చుకుంటే బాగుంటుంది. సో వాళ్ళు ఎప్పటికైనా బాగానే ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీ అయినా కాకపోయినా హీరోస్ అనే వాళ్ళు ఎక్కడొక చోట కలుసుకోవాల్సిందే, ఎక్కడొక చోట మాట్లాడుకోవాల్సిందే, వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. జస్ట్ సినిమాల మధ్యనే పోటీ ఉంటుంది అంతే. కానీ మనం కూడా అదే విధంగా సినిమాల మధ్య పోటీ అనుకుంటే సరిపోతుంది. కానీ మా హీరో గొప్ప, మా సినిమా గొప్ప, మీ సినిమా ఫ్లాప్ అయింది, మా సినిమా హిట్ అయింది, ఈ విధంగా గొడవలు చేసుకుంటూ ఉంటారు. సో దయచేసి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆ హీరోస్ కూడా చెప్తూ ఉన్నారు. సో ఇప్పటి నుంచి అయినా కూడా ఇలాంటి గొడవలు ఎవరు కూడా చేసుకోకండి అని చెప్పేసి సినిమా వర్గాల్లో పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు.